ఈ నారాయణపురము, నరసింహాయనకుంట, నాగిరెడ్డిపల్లి, కొడిమి దాదాపు ఈ 4 గ్రామాల చుట్టూ 10-12 కాలనీలు కూడా ఉన్నాయి. దీంట్లో ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడికి తరలించాలని ప్రస్తుతం అధికారులు ప్రతిరోజు అక్కడ పర్యటిస్తున్నారు. ఈ గ్రామ ప్రజలందరి తరపున మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతిపత్రం సమర్పించడానికి వచ్చాము. ఎందుకంటే నగరానికి అతి సమీపంలో ఉన్న పచ్చని పంట పొలాలు ఉన్న ఈ 4 గ్రామాలు గ్రీన్ జోన్ కింద పర్యావరణానికి కూడా చాలా పచ్చదనం కనిపిస్తుంది. అలాంటి చోట ఈ డంపింగ్ యార్డ్ అనేది తీసుకురావడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు కావచ్చు, అలాగే కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తున్నాం పాత డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు ఆ పొగకి, ఆ కాలుష్యానికి ఎంతోమంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు కూడా మేము ఈ 4 గ్రామాల తరఫున హెచ్చరిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు ఈ డంపింగ్ యార్డ్ని నగరానికి సుదూర ప్రాంతంలో తరలించి ఈ 4 గ్రామాల ప్రజల్ని సురక్షితంగా జీవించి పచ్చని పంట పొలాలు పండించుకునే అవకాశం కల్పించాలని అనంతపురం రూరల్ మండలంలోని 4 గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాం. ఆయనకి విన్నవించుకుందాం, ఆయనకు మా మొర ఆలకిస్తామని చెప్పేసి వచ్చాం. ఎందుకంటే అనంతపూర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డుని తీసుకొచ్చి నారాయణపురము, నరసింహాయనకుంట, నాగిరెడ్డిపల్లి, కొడిమి గ్రామ పరిసరాల్లో పెట్టాలని సంకల్పించారు. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని ఇక్కడే ఉన్నటువంటి గుత్తి రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని రీసైక్లింగ్ చేస్తే ఎటువంటి కాలుష్యము ఉండదు. దయచేసి ప్రజాప్రతినిధి కానీ, అధికారులు కానీ ఆ కోణంలో ఆలోచన చేయాలా. అలాగే మీరు ఇప్పుడు పెట్టాలనుకున్న చోట సస్యశ్యామలంగా భూములు పండేటువంటి గ్రామాలు, అలాగే ఎప్పుడు కూడా పచ్చతోరణాలతో ఉన్నటువంటి గ్రామాలు ఈ డంపింగ్ యార్డ్ అక్కడ పెడితే ప్రజలతో పాటు భూములు కూడా కాలుష్యమైపోయి ప్రజలకి లేనిపోని రోగాలు వస్తాయి. అలాగే ప్రజలందరూ సఫర్ అవుతారు. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అనుకోని కూడా. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని విరమించుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. ఎందుకంటే